అనంతపురం ఎండల్లోనూ ఆశలు పండించవచ్చని చూపిస్తున్నాడు ఓ రైతు. సంప్రదాయ పంట అయిన వేరుశెనగ నష్టాల నుంచి బయటపడుతూ దానిమ్మతో భవిష్యత్తు మార్చుకున్నాడు. మొదట 3 ఎకరాలు, తర్వాత 2.5 ఎకరాలు, ఇలా మొత్తం 5.5 ఎకరాలు ఎర్రగా మెరిసిపోతుంది. తక్కువ నీరు ఉన్నా సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 25 ఏళ్ల వరకు దిగుబడి తీసుకోవచ్చంటున్న ఆ రైతు అనుభవం ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం రాప్తాడు మండలం గొల్లపల్లి గ్రామం. ఎండలతో ఎప్పుడూ కష్టాలు చెప్పే ఈ నేల ఈరోజు విజయగాథను రాస్తుంది. ఆ విజయానికి ఒక కారకుడు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు రామ్మోహన్ రెడ్డి. ఏళ్ల తరబడి నీటి సమస్యతో ఇబ్బంది పడుతూ సాగు చేసిన పంట వేరుశెనగ వాతావరణం అనుకూలించింది అంటే పంట చేతికొచ్చేది. వచ్చినా కూడా ఒక్కోసారి మార్కెట్ ధర విస్మరించే రోజులు కూడా ఉండేవి. అలాంటి సమయంలో రైతు రామ్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. పంటల సాగు మార్చి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని మార్కెట్ను పరిశీలించి దానిమ్మ పంటను ఎంచుకున్నారు. మొదట 3 ఎకరాల్లో దానిమ్మ సాగు చేశారు. ఫలితం ఆశాజనకంగా రావడం 2021లో మరో 2.5 ఎకరాల్లో వేశారు. అలా మొత్తం 5.5 ఎకరాల్లో ఎర్రని బగువా దానిమ్మలు మెరిసిపోతున్నాయి. ఈ పంటకు పెద్దగా నీరు అవసరం లేదు. అందుకే కొద్దిపాటి నీటిపారుదల ఉన్న మేలైన యాజమాన్యం చేపడితే ఈ తోటల నుంచి దిగుబడులు తీయవచ్చని ఈ రైతు అనుభవం ద్వారా రుజువు చేస్తుంది. ఇది 2021లో నాటిన, అది 20లో నాటినాను, ఇది 21లో నాటిన. మొక్క వచ్చి ఇది 30 రూపాయలు పడింది. అటు సైడ్ కొంత అది జైన్ ఉంది, అది వచ్చి 42-43 పడింది. అది జైన్ వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చింది. అది కొంత ఇది ఇక్కడ అనంతపురే కెనాల్ మీద రాయల్ నర్సరీ అని ఉంది, అక్కడ తీసుకొచ్చినాం మేము. ఇప్పుడు ఇదైతే 12-9 ఉంది. ఇంకో ప్లాంట్ వచ్చి అది 14-9 ఉంది. అది అవతల ఇంకో తోట వచ్చి నేనైతే సంవత్సరంలోనికి పంటకు పోయినా 1.5 సంవత్సరానికి పంట తీసుకున్నాను. నేనైతే వీటిలో మామూలుగా అయితే 2 సంవత్సరాలు పెంచితే బాగుంటుంది. కాకపోతే అన్ని రోజులు మన రైతులు ఓపిక పట్టలేరు. 2 రోజులు పెట్టుబడి పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తారు. అందులో పని ఎక్కువ ఉంటుంది, కొంచెం పూతలు పిందులు పడుతూనే ఉంటాయి. అవి ఫస్ట్లో పీకడానికి ఇబ్బంది, అందులో మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయము. అప్పుడు పంటకు పోతే మందులు బాగా కొట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కాబట్టి సంవత్సరానికి పంటకు వెళ్ళినా. నేనైతే మామూలుగా పశువులు ఎరువే బాగా వేస్తాను, అంతే. డ్రిప్పులు లేకేంది ఫర్టిలైజర్ వాడను. స్ప్రేయింగ్ అయితే మామూలే, వారానికి 4 రోజులకి 5 రోజులకి. వర్షం పడితే ప్రతిరోజు కొడతాను, రోజు కొట్టాలి. వర్షం పడిందంటే ప్రతిరోజు కొడతాను. దీనికి ఎక్కువ అంటే బ్లైటే, మచ్చ తెగులు వస్తుంది, అదే పెద్ద తెగులు. అది తప్పితే ఇంక వేరేది ఏదైనా కంట్రోల్ చేయొచ్చు, కానీ దాంతో ఇబ్బంది. దానికి మందు లేదు దానికి. వచ్చిందంటే అది ఎక్కువైపోతుంది కానీ తగ్గదు. ఇప్పుడు మనం పోయేది మే జూన్ వర్షాకాలంలో పోతాను. నేను మహా అంటే దీనికి ఒక 4 రోజులు కూడా పెట్టినానో లేదో, ఒక గంట పెడతా అంతే నీళ్ళు. నాకు అక్కడ ఇక్కడ కలిసి ఒక అంతా 6 ఎకరాలు ఉంది. మిగతా వేస్ట్ సొప్ప అంతా కలిసి 7.5 ఎకరా ఉంది. మామూలుగా వేరుశెనగ ఇదైతే నాకు 1 ఎకరా పండుతుంది అంతే. దానికి నీళ్ళు ఎక్కువ కావాలి. ఇప్పుడు ఇది 6 ఎకరాల బండి కూడా ఇంకా మోటార్ ఆఫ్ చేస్తుండే, ఎక్కువ అవుతుండే అవే నీళ్ళే. వేరే పంటలు అయితే పండించుకోలేను ఆ నీళ్ళతో. మామూలు ఇంతకుముందు చెనిక్కాయ కూరగాయలు వేసినాను, కానీ పెట్టుబడులు దానికే సరిపోతుంది అంతే. అవి ఇక్కడ ఒక 2.5 ఉంది, అటు సైడ్ ఒక 3 ఎకరాలు ఉంటుంది. అదే అయిపోయింది, అప్పుడే ఒక నెల అవుతుంది అది అయిపోయి. అక్కడ 30 టన్నులు అయినాయి. కొంత 110తో ఇచ్చినా, కొంత అంటే 1,10,000 టన్ను, కొంత 1,30,000తో కొంత ఇచ్చినాను. ఈరోజు ఇదే కటింగ్, ఇది 140తో. రేటు లాస్ట్ ఇయర్ కూడా బాగుంది. ఇదే రేటు 43తో అమ్మినా ఇంకా లాస్ట్ ఇయర్. ఇప్పుడు 40తో అమ్మినా, 140తో. లాస్ట్ ఇయర్ ఇంకా 3 రూపాయలు ఎక్కువ అమ్మేసిన. దిగుబడి లాస్ట్ ఇయర్ కానీ బాగానే వచ్చింది, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ. లాస్ట్ ఇయర్ కంటే పర్వాలేదు. 6 ఎకరాలకి ఒక నాది పెట్టుబడి 10 పోయినా కూడా 30-40 ఆదాయం ఉంటుంది. మార్కెటింగ్ వాళ్ళే బయర్స్ వస్తారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఖర్చు ఉంటుంది. డబ్బులు ఉండి పెట్టుకునే వాళ్ళకైతే సరిపోతుంది. మనం అప్పు తెచ్చి చేసినామంటే ఇది రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం, గ్యారంటీ లేదు. మిగతా వేరుశెనగ చీని ఏదన్నా పెట్టినా కూడా పక్కా వస్తుంది. రేటు కదా అది దేవుడు ఎరుగు, కానీ పంట అయితే పక్కా వస్తుంది. ఇది గ్యారంటీ, కాయ పెరిగే వరకు కూడా ఉంటుందనే గ్యారంటీ ఇవ్వలేము ఎవరు.
ఇప్పుడు మళ్ళీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా మళ్ళీ ఒకటి వదిలినాం కదా కాయలు, కొన్ని కొంచెం గ్రీన్లో ఉన్నాయి కాబట్టి అవి ఒక నెలకు అయిపోతాయి. అది అయిపోతానే రెస్ట్ కటింగ్ చేపిస్తాను, ఇదంతా క్లీన్ చేపించేసి మళ్ళీ ఎరువులు వేసి మళ్ళీ ప్రిపేర్ అవుతాం మళ్ళీ నెక్స్ట్ జూన్కి అట్లా. మనం చేసుకుంటే మంచిది, వేరే వాళ్ళపైన ఆధారపడితేనేమో అదే ఏం లాస్. ఇది 15-20 సంవత్సరాలు తీసుకోవచ్చు, 2-3 నెలల్లో కూడా పోవచ్చు, గ్యారంటీ లేదు. ఇది మనం చూసుకుంటే దాన్ని బట్టి అది వాతావరణం బాగుంటే మనకు అని ఉంటుంది, చెప్పలేము. 4 నెలలు 5 నెలలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఒకరైనా కాదు. 10-20 ఏళ్ళు కూడా పండించిన రైతులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఆ తెగులు రానంత వరకు ఎవరైనా కూడా చూద్దామనేది ఉంటుంది. ఆ తెగులు పడితే ఎవరు దాని ముందు ఏం చేయలేము, తీసేసుకొని బెటర్. అనుకూలించిన వాతావరణం, పండిన దానిమ్మ, మార్కెట్లో పటిష్టమైన ధరలు, ఈ అన్నింటితో రైతు రామ్మోహన్ రెడ్డికి ఈరోజు అధిక లాభాలు చిరునవ్వుల్లా విరబూస్తున్నాయి. ఒక రైతు సంకల్పం, ధైర్యం ఉంటే విజయం తనంతటి తానే వస్తుందని నిరూపిస్తున్నాడు.